కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయనుంది. ఇందుకోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీ అమలుకు రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసింది. కమిషన్ ముందుకు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై ఆయన అడిగి తెలుసుకున్నట్లుగా సమాచారం. ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారించింది. కమిషన్ సమన్లు జారీ చేయడంతో వికాస్ రాజ్, రజత్ కుమార్, రామకృష్ణారావు, స్మితా సబర్వాల్ కమిషన్ ముందు హాజరయ్యారు. హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. 5గురిని అరెస్ట్ చేసి 200 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరికొందరు ప్రముఖులతో పాటు నైజీరియన్స్ ను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు. రకుల్ సోదరుడు అమన్ నుంచి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు విచారణ చేపడతామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యుత్ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ పిటిషన్ వేశారు. సమయం ముగియటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేశారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో సీబీఐ కేసును కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యపై ఎట్టకేలకు సీఎం చంద్రబాబు సమీక్షించారు. 9 ఏళ్ల బాలిక హత్యపై 9 రోజుల తర్వాత స్పందించారు చంద్రబాబు. ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. కనీసం పోలీసుల విచారణపై ఎలాంటి ఆరా కూడా తీయలేదు. ముచ్చుమర్రి వెళ్లాలని హోంమంత్రికి ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరకూరులో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారని కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల తర్వాత టీడీపీ దాడులు పెరిగాయన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అక్రమ కేసులు పెట్టారని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో దాడులు జరగలేదన్నారు. రాజకీయాలు వద్దనుకున్నా కానీ మళ్లీ రాజకీయాలు చేసేలా చేస్తున్నారని వెల్లడించారు. ఒంగోలును వదిలిపెట్టేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వం హామీల పేరుతో నయవంచన చేస్తోందని చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కంభం విజయరాజు మండిపడ్డారు. తల్లికి వందనం పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. అంతేకాకుండా వైఎస్ జగన్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను వైఎస్ఆర్సీపీ నేత కిలివెటి సంజీవయ్య పరామర్శించారు. విద్యార్థుల భోజనం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. గురుకులం వార్డెన్ను తొలగిస్తున్నామని తెలిపారు. ఏపీ ప్రభుత్వంపై ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఉద్యోగులు మండిపడుతున్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందకపోవడంతో కర్నూలు జిల్లాకు చెందిన సూపరింటెండెంట్ నరసమ్మ మృతి చెందిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వెంటనే ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సానుభూతి పరులపై టీడీపీ నేతల కక్ష సాధింపు చర్యలు తారాస్థాయికి చేరాయి. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గార్లపాడుకు చెందిన 11 మంది లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీకి ఓటేశారని పింఛన్ను నిలిపేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిపై తెలుగుదేశం నాయకులు ఒత్తిడి తేవడంతో తమ పింఛన్ను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. ఉద్యోగాలకు రాజీనామా చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను యానిమేటర్లుగా నియమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని యానిమేటర్లు డిమాండ్ చేస్తున్నారు. సహారా ఇండియాలో దాచుకున్న తమ డబ్బును తిరిగి ఇప్పించాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు లబ్ధిదారులు ఆందోళన చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో ఏజెంట్లు, ఖాతాదారులు ధర్నా నిర్వహించారు. సహారా ఇండియా సంస్థ చేతులు ఎత్తివేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో అధికారులు అలసత్వాన్ని వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది అధికారులు సెల్ ఫోన్లు చూస్తూ నిద్రపోతూ కనిపించారు. ప్రజా ఫిర్యాదులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా అధికారులు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జాతీయ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ను సామాజిక బహిష్కరణ చేసిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలంలో జోగులడుమ్మలో చోటు చేసుకుంది. జియమ్మవలస టీడీపీ ఎంపీపీ బొంగురు సురేష్ ఆదేశాలతో ఫీల్డ్ అసిస్టెంట్ నాగమణితో ఎవరూ మాట్లాడటం లేదు. గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిందనే కారణాలతోనే ఆమెపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితులు సాగు చేసుకుంటున్న భూమిని వారికే అప్పగించాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలకు దిగారు. గురుగుబిల్లి మండలం శివం గ్రామంలో దళితులు సాగు చేస్తున్న భూమిని పెత్తందారులు ఆక్రమించుకోవడంపై ఆందోళనకు దిగారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. రాజమండ్రిలో ఓ వ్యక్తి వినూత్న నిరసన చేపట్టాడు. భారీ వర్షానికి వేమగిరి తోటలో ఓ కాలనీలో రోడ్డు మునిగిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆ వ్యక్తి నీటిలో పొర్లు దండాలు పెడుతూ ఆందోళనకు దిగాడు. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా సుబ్బారాయుడు బాధ్యతలను స్వీకరించారు. ఎస్జీపీఓ కార్యాలయంలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన తర్వాత ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు. లా అండ్ ఆర్డర్ను పరిరక్షించడంలో తన వంతు కృషి చేస్తామన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా 2019 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం నియమించగా ఈ రోజు ఆయన ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. ముందుగా పోలీసు సిబ్బంది చేత గౌరవ వందనాన్ని స్వీకరించి అనంతరం ఛాంబర్లో ఛార్జ్ తీసుకున్నారు. కాగా గతంలో మహేశ్వర్ రెడ్డి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొహరం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో మొహరం వేడుకలకు కాస్త డిఫరెంట్ గా చేశారు. ఊరేగింపు సమయంలో స్వాముల ముందు సద్దులు వేటకొడవలతో గుంపులు గుంపులుగా చేరి నృత్యం చేస్తూ వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. వరద ఉధృతితో దేవీపట్నంలో గండిపోచమ్మ ఆలయ ప్రాంగణం నీట మునిగింది. పోలవరం బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉన్న సమయంలో ఆలయం నీట మునుగుతుంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు భారీగా కురవడంతో కొండవాగుల్లో ప్రవాహం ఉధృతంగా కనిపిస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో 118 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ డీకే అరుణ. బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు డబుల్ లైన్ బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంత్రులు మొక్కలు నాటారు. హైదరాబాద్ బెంగళూరు రహదారిని గ్రీన్ఫీల్డ్ హైవేగా అప్గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 5,000 కోట్లతో హైదరాబాద్ నుంచి కర్నూలు వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. అటు రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో చటాన్పల్లి ఆర్ఓబీ పనులను 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు కోమటిరెడ్డి. నాగార్జున సాగర్ జలాలను మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు తీసుకువచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు ఎంపీ బలరాం నాయక్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బాలాజీ గార్డెన్స్ లో ఎంపీ బలరాం నాయక్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నాయకులు. గజమాలలు, శాలువాలతో ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కార్యకర్తలతో ఎమోషనల్ గా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గెలిచిన రోజు నుంచి ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసమే పనిచేస్తున్నానని, తనకు ఎలాంటి వ్యక్తిగత స్వార్థం, ద్వేషం లేవంటూ భావోద్వేగంతో మాట్లాడారు. కొంతమంది కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ బౌడుప్పల్ మేయర్ పీఠం కాంగ్రెస్ వశమైంది. కొత్త మేయర్ గా తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ గా కొత్త శ్రవంతి కిషోర్ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. నేటి నుంచి బౌడుప్పల్లో తాయ్ బజార్ ను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించారు. తన ఎన్నికకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన కాంగ్రెస్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఓ కాంగ్రెస్ నాయకుడు చేతివాటం బయటపడింది. కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు ఇప్పిస్తానంటూ ఓ మహిళ నుంచి 7,000 రూపాయలను వసూలు చేశాడు. ఈ విషయం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లింది బాధిత మహిళ. దీనిపై విచారణ చేసి పూర్తి నివేదికను అందజేయాలని అధికారులను ఆదేశించారు ఆది శ్రీనివాస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్స్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. జీవో నంబర్ 10ని రద్దు చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంచుతూ వీఆర్ఎస్ సౌకర్యాన్ని కల్పిస్తూ కొత్త జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. హెల్పర్లకు పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ధర్నాకు దిగారు. గతంలో తాము సమ్మె చేసిన సమయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేటి ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రతతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను కల్పించాలని, జీవో 10ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సమస్యల పరిష్కారం కోసం మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కారు. గత ప్రభుత్వం ఒప్పందం మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు ఇవ్వాలని టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. సిఐటియు ఇచ్చిన పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులను ముట్టడించారు. తమ కనీస వేతనం 26,000 వేయాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు ముట్టడించారు. సిఐటియు ఇచ్చిన పిలుపుతో ధర్నాలో భారీగా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జీవో నెంబర్ 10ని రద్దు చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను అందించాలని, ఉద్యోగ భద్రతను కల్పించాలని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ప్రజలు ఆందోళనకు దిగారు. చండ్రుగొండ నుంచి జూలూరుపాడుకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. తక్షణమే డ్రైనేజీ నిర్మాణాన్ని చేపట్టాలని, లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో దేవి జ్యువెలర్స్ లో నకిలీ బంగారం కలకలం రేపింది. గత నెలలో షాపు నుంచి ఓ కస్టమర్ 3 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేయగా అది నకిలీ అని తేలింది. వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారు షాప్ ను సీజ్ చేశారు. దుకాణం నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు దేవాలయాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతూ ఉన్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 8 తులాల బంగారం, ఒక ద్విచక్ర వాహనంతో పాటు సెల్ ఫోన్ ను సీజ్ చేసినట్లుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. నిందితులపై గతంలో వివిధ జిల్లాలపై దాదాపు 20 కేసులు ఉన్నాయన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో యూట్యూబర్ హర్షసాయి పేరిట మోసానికి తెరలేపారు సైబర్ కేటుగాళ్లు. హర్షసాయి హెల్పింగ్ టీం నుంచి 3 లక్షల రూపాయలు సాయంగా అందిస్తామని, అందుకు అకౌంట్ వెరిఫికేషన్ కోసం కొంత డబ్బు వేయాలంటూ సోమేష్ అనే వ్యక్తి నుంచి 12,000 రూపాయలను తీసుకున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలంలో గంజాయి స్థావరం గుట్టు రట్టు చేశారు పోలీసులు. ధర్మవరం సమీప మామిడి తోటలో రహస్య స్థావరంలో నిల్వ ఉంచిన 60 కేజీల గంజాయిని పట్టుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి గంజాయి, 2 సెల్ ఫోన్స్, 2 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 11 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తులను పోలీసులు సీజ్ చేశారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఆటో, మినీ వ్యాన్ను సీజ్ చేశారు. నిషేధిత గుట్కాను ఎవరైనా విక్రయిస్తే వారిపై కఠిన చర్యలను తీసుకుంటామని జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా కేత్కర్ కు సంబంధించి రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తప్పుడు ధృవీకరణ పత్రాలను సమర్పించి ఎంబీబీఎస్ లో చేరినట్లుగా సందేహాలు బలపడుతున్నాయి. పూజా కేత్కర్ పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే ఏకసభ్య కమిషన్ విచారణ చేస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో పూజా తల్లిదండ్రులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణ స్వీకారం చేశారు. శీతల్ నివాస్ లో రాష్ట్రపతి అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో రాజకీయ సుస్థిరత నెలకొల్పేందుకు కేపీ శర్మ ఓలీ సారథ్యంలో మరో సంకీర్ణ సర్కార్ కొలువు తీరింది. కేపీ శర్మ ఓలీతో పాటు కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసింది. నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులు కావటం ఇది 3వసారి. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన డేవిడ్ వార్నర్ ను వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పరిగణలోకి తీసుకోబోమని ఆస్ట్రేలియా సెలెక్టర్ బెయిలీ తెలిపారు. వార్నర్ కెరీర్ విజయవంతంగా సాగిందన్నారు. 3 ఫార్మాట్లకు డేవిడ్ సేవలు అందించినా ప్రస్తుతం జట్టు వేర్వేరు ఆటగాళ్లతో వెళుతోందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ లాభాల్లో ముగిశాయి. క్రితం సెషన్స్ తో పోలిస్తే సెన్సెక్స్ 80,686 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో ఒక దశలో 80,555 పాయింట్ల కనిష్టానికి చేరిన సెన్సెక్స్ అత్యధికంగా 80,862 పాయింట్ల గరిష్టానికి వెళ్లింది. చివరకు 145 పాయింట్ల లాభంతో 80,664 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 84 పాయింట్ల లాభంతో 24,586 వద్ద ముగిసింది. కన్నడ నటుడు, ప్రొడ్యూసర్ రక్షిత్ శెట్టిపై కాపీరైట్ కేసు నమోదైంది. బ్యాచిలర్ పార్టీకి సినిమా కోసం తమ 2 పాటలను రక్షిత్ కాపీ కొట్టారంటూ ఎంఆర్టీ మ్యూజిక్ కంపెనీ ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయంపై స్పందించాలని రక్షిత్ కు నోటీసులు పంపారు. తెలంగాణలో మరో వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారింది. 2 రోజుల్లో మరో ఆవర్తనం కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు.